తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పీజీఆర్ఎస్లో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎండాకాలం దృష్ట్యా ప్రజలు మరో 15 రోజుల పాటు అయితే తప్ప బయటకు రావద్దని పొందాలని కోరారు. నాయుడుపేట ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను తహసీల్దార్ కొత్తగా వచ్చాను. ఈ నాయుడుపేట మండలంలో ఈరోజు గ్రీవెన్స్ నిర్వహించగా పీజీఆర్ఎస్ సంబంధించి దాదాపు 11 అర్జీలు ఈ భూ సమస్యల పైన వచ్చాయి. వీటిలో ముఖ్యంగా మన భూములలో ఒకరి భూమిలో ఒకరు ఆక్రమణ జరిగిందని, అలాగే ప్రభుత్వ భూమిలో దారి లేకుండా ఆక్రమించేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, ఇలా వారికి తెలియకోకుండా కొన్ని పటవర పాస్బుక్లు మార్చడం జరిగింది వేరే వాళ్ళ పేరుతో అని, ఇలా రకరకాల అర్జీలు రెవెన్యూ సమస్యలపైన వచ్చాయి. వీటన్నిటినీ కూడా రికార్డులను వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి సోమవారము జరుగుతుంది. దీనికి అన్ని శాఖ అధికారులు కూడా ఈ తహసీల్దార్ ఆఫీసులోనే అటెండ్ అవుతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ తహసీల్దార్ కార్యాలయానికి మీరు ప్రతి మండే కూడా వచ్చి మీ అర్జీలను ఇవ్వచ్చు. మీ అర్జీ ఇచ్చినటువంటి ప్రతి అర్జీకి కూడా మేము ఆన్లైన్లో ఇక్కడే ఆ అర్జీని నమోదు చేసి మీకు ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎన్ని రోజుల్లో పరిష్కారం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడికి ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రతి అర్జీని నమోదు చేసి వాటిని పరిష్కారం చేసేంత వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏదైనా పని జరగలేదు అనేటువంటి వాటి విషయాలపైన మేము పై అధికారులకు రాసి, అంటే తహసీల్దార్ పరిధిలో లేని విషయాలని మా రెవెన్యూ డివిజనల్ అధికారి సార్కి కానీ, అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే నాయుడుపేటలో ఎవరైతే కూడా ప్రభుత్వ భూముల భూ కబ్జాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు. ప్రభుత్వ భూముల పరిరక్షణ తహసీల్దార్గా మొట్టమొదటి బాధ్యత. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ వీటన్నిటిపైన కూడా తగిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడము, అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని జోలికి వెళ్ళద్దు ఎవరు కూడా ప్రభుత్వ భూములు. అలాగే ముఖ్యంగా వేసవి అనేది ఇంకా 10-15 రోజులు ఉండే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా, వాతావరణ శాఖ దృష్ట్యా అందరూ కూడా ఇళ్లలో నుంచి దాదాపు 11-10 తర్వాత బయటికి రాకుండా ఎక్కువగా వాటర్ తీసుకోవడం, వీటన్నిటి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది.